పార్టీ రావాలి, నారాయణఖేడ్లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకొచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవరెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుండ్రి మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టినరు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు సురేష్ శెట్కర్ జైరాబాద్ లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు. మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ శెట్కర్ని 1,00,000 ఓట్లతో గెలిపించండి. సంజీవరెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి 3 అంశాలు చెప్తున్నా. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 4th ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24x7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా. అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆడబిడ్డల కోసం మహిళా ఐటీఐని కూడా ఎన్నికల కోడ్ అయిన ఎంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది. ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామికలు రావాలి అంటున్నారు. నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ శెట్కర్, సంజీవరెడ్డి గారికి, మా అన్న దామన్నకు జైరాబాద్ ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో 2,000 ఎకరాల భూసేకరణ చేసి ఇవ్వండి. ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ ను పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు భూమి అప్పచెప్పిన 30 రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, రిజర్వేషన్లు పోవాలంటే, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరగాలంటే మీరు బీజేపీకి ఓటేయండి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అనంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీరే నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు సరాసరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని రద్దు చేస్తుంది. బీబీ పాటిల్ గెలిచిండంటే సురేష్ శెట్కర్ నేషనల్ హైవే తెచ్చిండు, బీబీ పాటిల్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అందుకే ఆయన నేను తెచ్చిన అంటుండు. ఆయన తేలే, ఈయన తెచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసుకొని పైసలు సంపాదించుకోండు. రేపు మళ్ళా మనం ఏమన్నా ఇచ్చినా కాంట్రాక్టర్గా మారి సొమ్ము చేసుకుంటారు తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి పార్టీలకు లేదు. అందుకే మిత్రులారా, మీ అందరూ ఇంత ఆలస్యమైన సురేష్ శెట్కర్ని గెలిపించడానికి ఇక్కడ వేలాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమేనా? 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 మా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నా, సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ సై పైకెత్తురు. మా అక్కలు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.